బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో పేద ప్రజలను దోచుకుంటూ అక్రమంగా సంపాదిస్తున్న వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. వేములవాడలో జరిగిన వికలాంగుల ఉపకరణల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ప్రజలను దోచుకుని అడ్డంగా సంపాదించిన వారిపై అధికారులు స్పందిస్తారని, ఫిర్యాదులు అందితే ఆధారాలతో వాటిపై స్పందించి తనిఖీ చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల మీద ఉంటుందన్నారు. అక్రమంగా సంపాదించిన వారిపై ఫిర్యాదులు వస్తే అడ్డగోలుగా విమర్శిస్తున్న నాయకులు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అక్రమార్కులపై అధికారులు దాడులు జరిపినప్పుడు పార్టీలకు అనుగుణంగా మలుచుకొని మాట్లాడటం సరికాదన్నారు బండి సంజయ్. అధికారులకు పార్టీలతో సంబంధం ఉండదని, ఇది కూడా తెలియకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని బండి సంజయ్ విమర్శించారు. తప్పులు చేయనప్పుడు సహకరించి నిజాయితీ నిరూపించుకోవాలని, పేదలను అక్రమంగా దోచుకున్న వారిని చూసి చూడనట్లు వదిలిపెట్టే ప్రభుత్వం తమది కాదని ఆయన హెచ్చరించారు. కానీ దాడుల విషయంలో రాజకీయ విమర్శలు చేయడము, వాటిని రాజకీయ కోణంతో చూడము, ఎవరైనా అక్రమంగా అడ్డగోలుగా ఆస్తులు సంపాదిస్తే వాటి మీద ఫిర్యాదు వస్తే ఆధారాలు ఉన్నప్పుడు తనిఖీలు చేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖల మీద, సంబంధిత అధికారుల మీద ఉంటుంది. అక్రమంగా ప్రజలను దోచుకొని అడ్డగోలుగా ఆస్తులు సంపాదిస్తే వాటి మీద సంబంధిత శాఖ అధికారులు విచారణ జరపాలన్న వద్ద ఈ విమర్శించే వ్యక్తులు స్పష్టం చేయాలి. అరే అక్రమంగా సంపాదించని చెప్పి ఆధారాలు వస్తే వాళ్ళ మీద దాడులు చేస్తే వాటిని రాజకీయ పార్టీలకు ఆపాదించుకోవడము, దాన్ని రాజకీయ కోణంతో చూడడము ఎంతవరకు కరెక్టో ఈ విమర్శకులు ఆలోచించాలి. అక్రమంగా సంపాదించడం అదే కోణంతో చూడాలి. దానికి వాళ్ళే దొంగ భుజాలు దురుకున్నట్టు వాళ్ళ పార్టీలు విమర్శిస్తున్నారు. వాళ్ళు ఈ పాట ఆ పాట, ఈ వర్గమా ఆ వర్గమా చూడరు. వాళ్ళకి ఏ వ్యక్తి మీద ఆధారాలు వస్తే ఆ ఆధారాలకు అనుగుణంగా ఆ వ్యక్తుల దగ్గర తనిఖీ చేయడము,